నమస్తే, వెల్కమ్ టు అస్లూరి మీడియా. సైబర్ క్రైమ్. సో ఇది మనం వింటుంటాం, చూస్తుంటాం. సో ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి విపరీతంగా ఈ రోజుల్లో శుతిమించిపోతున్న విషయాలు మనం గమనిస్తున్నాం. సో ఇలాంటి విషయాలకు సంబంధించి అసలు మనకి ఎలాంటి లాస్ ఉన్నాయి, ఈ అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎలా ఉన్న లాస్ని ఇంకా అమెండ్మెంట్ చేస్తుంది, సో వీటన్నిటి గురించి మనం ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు ఉన్నారు సుధాకర్ శర్మ గారు. నమస్తే సుధాకర్ శర్మ గారు. నమస్తే గణేష్ గారు. నిజంగా ది నీడ్ ఆఫ్ ది అవర్ ఈస్ టు మేక్ అ ఫైట్ అగైన్స్ట్ ది సైబర్ క్రైమ్స్ అండ్ ట్రై టు ఇమర్జ్ విక్టోరియస్. ఎందువల్ల అంటే సైబర్ క్రైమ్ అనేది మన మొత్తం యావత్తు సొసైటీ అట్ లార్జ్ను నిజంగా చాలా ఇబ్బందికి గురి చేస్తూ భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఈ నేపథ్యంలో అసలు ఈ సైబర్ క్రైమ్స్కు ఎలా అరికట్టాలి, ఈ సైబర్ క్రైమ్ను అరికట్టడానికి మన దగ్గర భారతదేశంలో ఏవైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, లా ఏది ఉంది, ప్రివలెంట్ లా ఏది ఉంది, ఆ లా ద్వారా మనం ఎలా అరికట్టేటువంటి ప్రయత్నం చేయగలం అనేటువంటి అన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా విత్ ది ఎమర్జెన్స్ ఆఫ్ ది సైబర్ యాక్టివిటీస్, ఇంటర్నెట్ బేస్డ్ యాక్టివిటీస్ అండ్ డిజిటల్ యాక్టివిటీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ బికమ్ కాన్షియస్. నిజంగా ఈ సైబర్ యాక్టివిటీస్ వల్ల ఉన్నటువంటి ఉపయోగాలు నిజంగా చాలా ఎనార్మస్ గా ఉన్నాయి. ఎందువల్ల అంటే ఇప్పుడు వెబ్ యాక్టివిటీస్ వల్ల మనం వీఆర్ ఏబుల్ టు ట్రాన్స్ఫర్, వీఆర్ వర్క్ real time with other MNCs, we are other people in the other continents, across the continents. ఇప్పుడు పాన్ పసిఫిక్ కాకుండా, ఇప్పుడు పాన్ ఇండియా కాకుండా, పాన్ పసిఫిక్ కాకుండా పాన్ కాంటినెంటల్ గా కూడా మనం వర్క్ చేయగలుగుతున్నాం అంటే నిజంగా దాని మన ఐటీ సెక్టర్ కానివ్వండి, సైబర్ యాక్టివిటీ వల్ల ఇదంతా సాధ్యమవుతోంది. కానీ ఈ నేపథ్యంలో ఎప్పుడైతే మనం బ్రాడ్ బేస్డ్ నెట్వర్క్స్ వాడుతూ ఉన్నామో, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం చూసినట్టయితే నెట్వర్కే కాకుండా మనం క్లౌడ్ కంప్యూటింగ్ అనేటువంటి ఒక కొత్త టెక్నిక్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అనేది చేస్తున్నాం. ఈ క్లౌడ్ ఆర్కిటెక్చర్ అనేది ఎంత సెన్సిటివ్ ఆర్కిటెక్చర్ అంటే నిజంగా చెప్పాలి అంటే ఇట్ రియలీ కనెక్ట్స్ విత్ ది యూజర్స్ అక్రాస్ ది వరల్డ్. కానీ క్లౌడ్ కంప్యూటింగ్ లో, క్లౌడ్ ఆర్కిటెక్చర్ లో ఉన్నటువంటి ఒక మైన్యూట్ ఫ్లాస్ ని, లూప్ హోల్స్ ని ఆధారంగా చేసుకుని కొంతమంది దే ఆర్ ఇండల్జింగ్ ఇన్ ఫినాన్షియల్ ఫ్రాడ్స్, దే ఆర్ ట్రైయింగ్ టు గివ్ ట్రబుల్, they are trying to steal, they are trying to stall the activities. మరి ఇటువంటి ప్రమాదాలకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి చాలా శృతిమించిపోతూ ఉన్నాయో అప్పుడు భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి లా అనేటువంటిది రూపకల్పన చేసింది. దాన్ని ఇట్ ఈస్ ఎంటైటిల్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అనేటువంటి దాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అనేది ఇట్స్ రియలీ ఎ వండర్ఫుల్ యాక్ట్. ఎందువల్ల అంటే ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో మొత్తం 94 సెక్షన్స్ ఉన్నాయి, 13 చాప్టర్స్ ఉన్నాయి, 2 స్కెడ్యూల్స్ ఉన్నాయి. యాక్చువల్ గా 4 స్కెడ్యూల్స్ ఉంటే 2 హ్యావ్ బీన్ ఎలిమినేటెడ్ అండ్ ప్రెసెంట్లీ వీ హ్యావ్ ఓన్లీ 2 స్కెడ్యూల్స్. మరి ఈ అద్భుతమైనటువంటి ఈ ఫ్రేమ్ వర్క్ ఏం చేస్తుందంటే మనం చేసే ప్రతి సైబర్ యాక్టివిటీలో కూడా ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే హ్యాకింగ్, ఫిషింగ్, మాల్వేర్, ర్యాన్సమ్వేర్, అలాగే ఇటువంటి డిఫరెంట్ డీవియస్ ఫార్మ్స్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీ ఏదైతే ఉన్నాయో పిన్ పాయింటెడ్ గా ప్రతి యాక్టివిటీని కూడా స్టాల్ చేసి అటువంటి పర్పట్రేటర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ క్రైమ్ ను చాలా స్ట్రాంగ్ సెక్షన్స్ లో వాళ్ళని బుక్ చేసేటువంటి ఒక వండర్ఫుల్ యాక్ట్ ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే ఈ యాక్ట్ లో ఉన్నటువంటి అంతర్భాగాలు, ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా మైన్యూటెస్ట్ మైక్రోస్కోపిక్ లెవెల్లోకి వెళ్ళి ప్రతి సైబర్ యాక్టివిటీని కూడా ఇన్ డెప్త్ స్టడీ చేసి అక్రాస్ ది ఆర్గనైజేషన్స్, అక్రాస్ ది ఇండివిజువల్స్ అండ్ అక్రాస్ డిఫరెంట్ ఎంటిటీస్ అండ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ది థర్డ్ పార్టీస్, ఇంటరాక్షన్ బిట్వీన్ అన్నోన్ పార్టీస్, ఇవన్నింటినీ కూడా వాటిని పరిగణలోకి తీసుకొని చక్కటి రూపకల్పన చేసింది. కాబట్టి ఇక్కడ ఎటువంటి ఎర్రర్ అయినా, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ అయినా, ఎటువంటి డీవియేషన్ అయినా వెంటనే అది గుర్తుపట్టి ట్రేస్ అవుట్ చేసి దాన్ని ఒక ఫ్రేమ్ వర్క్ లోకి తీసుకొని వచ్చి అటువంటి క్రైమ్ అనేది కంటిన్యూ కాకుండా, పర్పెచువేట్ కాకుండా ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక రూపకల్పన అనేది చేయబడిందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం గమనిస్తే ఈ సైబర్ క్రైమ్స్ అనేవి, ఈ సైబర్ యాక్టివిటీ అనేది ముఖ్యంగా ఏమిటి అంటే ఆర్గనైజేషన్స్ లో చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆర్గనైజేషన్ సంబంధించిన అసెట్, దట్ ఈస్ డేటా, ఇన్ఫర్మేషన్, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్, అలాగే ఆర్గనైజేషన్ కు ఉన్నటువంటి పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ మూడింటిని కనుక వాళ్ళు ట్రాప్ చేయగలిగితే, వాళ్ళు మూడింటిని కనుక స్టాల్ చేయగలిగితే, వాళ్ళు ఇంటర్ఫియర్ కాగలిగితే, ఇంట్రూడ్ కాగలిగితే డెఫినెట్ గా దట్ విల్ బ్రింగ్ అబౌట్ గ్రేట్ లాస్ టు దట్ పర్టికులర్ ఆర్గనైజేషన్. మరి ఒక ఆర్గనైజేషన్ అంటే
ఇట్ ఈస్ అన్ అమాల్గమేషన్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. మరి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఎంట్రీ కన్సర్న్ కానివచ్చు, అలాగే ఒక ఎనీ అదర్ ఐటీ డెవలప్మెంట్ కంపెనీ కావచ్చు, అలాగే ఎనీ అదర్ యాక్టివిటీ. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ టేకింగ్ ప్లేస్, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్. దాంట్లో మనం లాజిస్టిక్స్ కానివ్వండి, అలాగే ఈ స్పేస్ యాక్టివిటీ కానివ్వండి, డిఫెన్స్ యాక్టివిటీ కానివ్వండి, ప్రతిదీ కూడా ఇట్ ఈస్ ఇంటర్నెట్ బేస్డ్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ సైబర్ కనెక్షన్స్. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా వాళ్ళు గుర్తుపట్టింది ఏంటంటే, నెట్వర్క్ లో మనం ఎప్పుడైతే ఉంటున్నామో నెట్వర్క్ సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే డేటా లాస్ అనేది మనం ఆపగలగాలి. అలాగే ముఖ్యంగా మనం నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్స్ అనేవి మనం ప్రతి చోట కూడా డిప్లాయ్ చేయాలి. దానివల్ల ఎవరైతే అన్నోన్ యూజర్స్ ఉంటారో, ఎవరైతే అన్అథెంటికేటెడ్ యూజర్స్ ఉంటారో, హ్యాకర్స్ ఉంటారో, వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా దే విల్ నాట్ be into that particular network or the system. They will be thrown away from that particular network. మరి ఇటువంటి సౌలభ్యం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మనం గమనించవలసింది అప్లికేషన్ సెక్యూరిటీ కూడా చాలా అవసరం. అలాగే ఇక్కడ ఎండ్ పాయింట్ సెక్యూరిటీ అనేది ఒకటి ఉంది, జీరో ట్రస్ట్ సెక్యూరిటీ అనేది ఒకటి ఉంది. ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆర్ అథెంటికేటెడ్ ఫామ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే యాక్సెస్ అనేది చాలా ముఖ్యం. Non-authenticated people, if they gain access into our system, that is really going to do something very foul about our system అనేది ప్రతి ఒక్కరు గమనించాలి. ఎందుకంటే ఫౌల్ యాక్టివిటీ ఎప్పుడు జరుగుతోంది, ఫినాన్షియల్ ఫ్రాడ్ ఎప్పుడు జరుగుతోంది అంటే, అన్అథెంటికేటెడ్ పీపుల్ మన సిస్టంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో వాళ్ళు సిస్టమ్ను మ్యానిపులేట్ చేసి దే యాక్ట్ యాజ్ ఇఫ్ వీఆర్ సీకింగ్ దట్ పర్టికులర్ ఎంట్రన్స్ ఆర్ యాక్సెస్ టు దట్ పర్టికులర్ నెట్వర్క్ అన్నట్టు సృష్టించి వాళ్ళు లోపలికి వచ్చి అక్కడ ఉన్నటువంటి డేటానంతటినీ కూడా వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇది నిజంగా మనం గమనించినట్టయితే వీ హ్యావ్ ది అథెంటిక్ ఇన్ఫర్మేషన్ దట్ చైనా ఈస్ ప్లేయింగ్ ఇన్ టు ది వైటల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అదర్ డెవలపింగ్ కంట్రీస్ అని మనం విన్నాం. ఎందుకంటే చైనా సమగ్రంగా డెవలప్ కావాలి అంటే ఇట్ వాంట్స్ టు హిట్ అప్ ఆన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్ కంట్రీస్. కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ మేకింగ్ ఏ వియర్డ్ ప్లాన్. అదేం చేస్తోంది, మిగతా దేశాల యొక్క వైటల్ డేటా, వాళ్ళ సివిలియన్స్ యొక్క వైటల్ డేటాను తీసుకొని వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్స్ బట్టి, వాళ్ళ నీడ్స్ ని బట్టి ఇట్ ఈస్ డిజైనింగ్ ఇట్స్ ఓన్ సిస్టమ్స్. మరి ఇజంట్ దట్ ఏ వెరీ బిగ్ క్రైమ్ ఆన్ ది హ్యుమానిటీ? మరి సైబర్ క్రైమ్ యొక్క ప్రపోర్షన్ ఎంత నిజంగా మనం ఆలోచన చేసినట్టయితే అది ఇట్ ఈస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఇట్ ఈస్ హిట్టింగ్ అపాన్ ద నేషన్స్, ఇట్ ఈస్ హిట్టింగ్ అపాన్ ద కాంటినెంట్స్, ఇట్ ఈస్ హిట్టింగ్ అపాన్ ద ఆర్గనైజేషన్స్, ఇట్ ఈస్ హిట్టింగ్ అపాన్ ది ఇండివిజువల్స్. మరి ఇంత పెద్ద నేరాలు జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి, ఎలా దీని నుంచి బయటపడాలి అంటే మనకు ముఖ్యంగా వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సిస్టమ్స్ ఫ్రమ్ ది ఇంట్రూడర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఫైర్ వాల్స్ అనేవి ఎండ్ పాయింట్ యూజర్స్ కు డెఫినెట్ గా ఎక్విప్ చేయబడి ఉండాలి. ఎవ్రీ ఎండ్ యూజర్ అంటే వెదర్ హీ ఈస్ యూజింగ్ ఇట్ త్రూ మొబైల్ ఆర్ త్రూ ల్యాప్టాప్ ఆర్ దిస్ పర్టికులర్ సిస్టమ్, ఎక్కడైతే ఎండ్ పాయింట్ యూజర్ ఉంటాడో అక్కడ డెఫినెట్ గా ఫైర్ వాల్ సెక్యూరిటీ నుంచి రావాలి. అలాగే మల్టీ లేయర్డ్ ఆర్కిటెక్చర్ అనేది చాలా అవసరం. ఎందుకంటే మల్టీ లేయర్డ్ మైక్రో సిగ్మెంటల్ ఆర్కిటెక్చర్ ఎప్పుడైతే ఉంటుందో ఎర్రర్ అనేది డిటెక్షన్ చాలా ఈజీగా ఏదో ఒక స్టేజ్ లో ఫేస్ అవుట్ అనేది, డిటెక్ట్ అనేది, ట్రేస్ అవుట్ అనేది మనం చేయగలం. కాబట్టి అటువంటి ఆర్కిటెక్చర్ మనకు కావాలి. అలాగే ఈ రోజు నేపథ్యం మనం చూసినట్టయితే హెట్రోజినస్ నెట్వర్క్స్ ఉన్నాయి. అంటే వీఆర్ ఇన్ టచ్ విత్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సిస్టమ్స్, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ నెట్వర్క్స్. హెట్రోజినస్ గా ఉండటం, చాలా కాంప్లెక్స్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. అంటే నిజంగా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీ ఇస్ రియలీ ఇన్ టాండమ్ విత్ సమ్ అదర్ entity which is not into this particular activity, maybe that's into a different type of or line of thinking or activity. Heterogeneous గా ఉండడం, ఈ డిఫరెంట్ కాంప్లెక్స్ ఎన్విరాన్మెంట్స్ లో ఉండటం, అంటే ఆఫ్రికన్ ఎన్విరాన్మెంట్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇండియన్స్ తో ఇంటరాక్ట్ కావడం, ఇండియన్స్ బై డిఫరెంట్, ఇప్పుడు థాయిలాండ్ కానివ్వండి, బ్యాంకాక్ కానివ్వండి, ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ తో ఇంటరాక్ట్ కావడం, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ తో ఇంటరాక్ట్ కావడం, దే ఆర్ ఆల్ కాంప్లెక్స్ ఎన్విరాన్మెంట్స్. మరి అలాగే కాకుండా ఈ రోజుల్లో మనం చూస్తే రిమోట్ వర్క్ అనేది చాలా ఫ్యాషనబుల్ అయిపోయింది. సమ్ టైమ్స్ మనకు డ్యూరింగ్ పాండమిక్ ఆఫ్ ది కోవిడ్ మనకు అది నెససరీ కావడం వల్ల మనం రిమోట్ వర్కింగ్ ఒక అవకాశం ఇచ్చాం. కానీ ఇప్పుడు రిమోట్ వర్కింగ్ అనేది ఏమైపోయిందంటే ఇట్ హ్యాస్ బికమ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఐటీ డెవలప్మెంట్. కాబట్టి రిమోట్ వర్కింగ్ లో కూడా దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ టు లూజ్ సైబర్ సెక్యూరిటీ. మరి అక్కడ రిమోట్ వర్కింగ్ ను కూడా మనం చూసుకోవాలి. ఇలా మనం డిఫరెంట్ జోన్స్ ను మనం చూసుకున్నట్టయితే
ఎక్కడైతే సైబర్ సెక్యూరిటీకి విఘాతం కలుగుతుందని మనం భావిస్తామో అక్కడ వీ హ్యావ్ టు రియలీ మేక్ ద ప్రోటోకాల్ వెరీ స్ట్రిక్ట్. ఇంకోటి మనం యాక్సెస్ జోన్స్ ను చాలా ఒక రకమైనటువంటి సర్వీలెన్స్ లో పెట్టాలి. ప్రతి చోట కూడా ఫిల్టర్డ్ ఫామ్ లో డేటా యాక్సెస్ కు మనం ఒక కంట్రోల్స్ అనేవి ఇవ్వాలి. అలాగే మనం నెట్వర్క్ ని ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేసుకునేటువంటి విధానాలు ఈరోజు చాలా ఉన్నాయి కాబట్టి నెట్వర్క్ ను ప్రొటెక్ట్ చేసేటువంటి యాంటీ వైరస్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. యాంటీ వైరస్ లో కూడా ఈ రోజుల్లో మనం చూస్తున్నటువంటి టెక్నాలజీస్ ఆర్ వెరీ డిఫరెంట్. ఇప్పుడు ఎస్బి టెక్నాలజీ అని ఉంది, అలాగే SOAR టెక్నాలజీ అని ఉంది. ఈ టెక్నాలజీస్ ఏమంటే దే ఆర్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీస్ కాబట్టి ఎనీ పర్టికులర్ డీవియేషన్ రాగానే ఇమీడియట్ గా దే విల్ రిపోర్ట్ టు ది సోర్స్ పర్సన్. మరి అటువంటి టెక్నాలజీస్ ను మనం కనుక ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో న్యాచురల్ గా డెఫినెట్ గా సైబర్ క్రైమ్ ను మనం మినిమైజ్ చేయొచ్చు. వి కెనాట్ టోటలీ అవాయిడ్ సైబర్ క్రైమ్, ఎందుకంటే సైబర్ క్రైమ్ అనేది ఇట్ హ్యాస్ కమ్ అండ్ ఇట్ ఈస్ రియలీ విత్ అస్. ఇంకోటి ఇప్పుడు డార్క్ వెబ్ అని మనం చూస్తూ ఉన్నాం. వెబ్ లో కూడా వెబ్ ఆపరేషన్స్ ఎప్పుడైతే మనం చేస్తున్నామో వీఆర్ అవేర్ ఆఫ్ ది సర్ఫేస్ వెబ్, కానీ వాట్ అబౌట్ ది డార్క్ వెబ్? డార్క్ వెబ్ లో అసలు యాంటీ సోషల్ యాక్టివిటీస్ కానివ్వండి, అలాగే హార్మ్ఫుల్ యాక్టివిటీస్ కానీ, డీవియస్ యాక్టివిటీస్ కానీ, ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, నాన్ అథెంటికేటెడ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా డార్క్ వెబ్ స్టేట్ నుంచే వస్తున్నాయి కాబట్టి దే ఆర్ ప్రెజ్యూమబ్లీ ది లార్జెస్ట్ సైబర్ క్రైమ్స్ అని మనం చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి నేపథ్యంలో సైబర్ క్రైమ్ ను మనం మినిమైజ్ చేయాలి అంటే దాంట్లో కలెక్టివ్ విల్ ఆఫ్ ది పీపుల్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ప్రతి యూజర్ కూడా వాళ్ళ డేటా హార్మ్ కాకుండా ఉండాలి అంటే దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ రెస్పెక్ట్ టు దేర్ ఆపరేషన్స్. ఈదర్ ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు మొబైల్ బ్యాంకింగ్ కానివ్వండి, మొబైల్ ఆపరేషన్స్ కానివ్వండి, అలాగే సోషల్ నెట్వర్క్ ఆపరేషన్స్ కానివ్వండి, సోషల్ ప్లాట్ఫామ్ యాక్టివిటీ కానివ్వండి, అన్నోన్ పీపుల్ తో ఇంటరాక్ట్ కావడం అనేది చాలా డేంజరస్. కాబట్టి ఫస్ట్ యూ మస్ట్ హ్యావ్ ది అథెంటిసిటీ ఆఫ్ ది పర్సన్ విత్ హోమ్ యు ఆర్ ఆపరేటింగ్. అలాగే మనం ఈ మధ్య చూసినట్టయితే మేల్ ఫీమేల్ గా, ఫీమేల్ మేల్ గా డిఫరెంట్ ఇంపర్సనేషన్స్ తో చాలా చీటింగ్ యాక్టివిటీ అనేది మనం చూసాం. లార్జ్ సమ్స్ ఆఫ్ మనీ ట్రాన్స్ఫర్ కూడా మనం చూసాం. కాబట్టి ఆన్లైన్ బెట్టింగ్స్, సచ్ ఫార్మ్స్ ఆఫ్ లూజింగ్ మనీ ఇవన్నీ కూడా మనం ఎలిమినేట్ చేయాలి. అలాగే సైబర్ క్రైమ్స్ లో డిఫెన్స్ యాక్టివిటీస్ లో ఉన్నటువంటి సీక్రెటివ్ డేటా కూడా లీక్ కాకుండా అక్కడ ముఖ్యంగా చాలా పర్ఫెక్ట్ ఒక సిస్టమేటిక్ ఆర్కిటెక్చర్ అనేది మనం డెవలప్ చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇలా మనం అందరూ కూడా ఒక కలెక్టివ్ విల్ తో ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో డెఫినెట్లీ దేర్ విల్ బి ఎ టైమ్ వెన్ వీ కెన్ గెట్ ఓవర్ ది fear of the cybercrime and really find peace with our activities. Thank you so much.